నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్ లో ఉన్న 706/A9 సర్వే నెంబర్ లో ఉన్న ఎకరా 16 సెంట్ల విలువైన స్థలాన్ని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు అతని వారసులు కబ్జాకు పాల్పడ్డారని సంబంధిత స్థల యజమానులు రామిశెట్టి వెంకటరమణ, భవన శివాసు, నూర్ భాషలు పేర్కొన్నారు. తమకు చెందిన స్థలాన్ని దౌర్జన్యంగా కబ్జాకు పాల్పడి అందులో షెడ్లు వేసి పిల్లర్లు వేసి ఉంచారని, తమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 706/A9 సర్వే నంబర్లో ఉన్న ఎకరా 16 సెంట్ల స్థలంలో మున్సిపాలిటీ వారు రోడ్డు నిర్మాణానికి సంబంధించి టీడీఆర్ చెల్లించారని, అలాగే ఇప్పటి వరకు తామే VLT కూడా చెల్లిస్తున్నట్లు స్థల యజమానులు తెలుపుతున్నారు. స్థలాన్ని కబ్జా చేసిన విషయంపై హైకోర్టుకు వెళ్లగా హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. నేడు సర్వే చేయించగా సర్వేలో కూడా 706/A9 సర్వే నంబర్లో ఉన్న స్థలం తమకు చెందినదిగా గుర్తించి దిక్కులను చూపించి హద్దులను తెలియజేశారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న న్యాయశాఖ మంత్రి తమ స్థలాన్ని కబ్జా చేయడం అన్యాయమని, తమకు న్యాయం చేయాలని వాపోయారు. ఓం నమః. అందరికీ నమస్కారం. నంద్యాలలోని మూల్సాగరం గ్రామంలోని సర్వే నెంబర్ 706/A9 స్థలంలోని మాకు 2 భాగాలు, కొంత 12 సెంట్లు 14 సెంట్లు మాకు స్థలం కలదు. దీనికి మాకు టీడీఆర్ కూడా 80 ఫీట్ రోడ్డు పోయినప్పుడు టీడీఆర్ కూడా ఇచ్చినారు. మేము VLT కూడా కట్టాము. ట్యాక్స్ కూడా ప్రస్తుతం కూడా ఇప్పటి వరకు కూడా 2013 నుంచి ట్యాక్స్ కూడా కడుతున్నాం మేము. ఈ గౌరవనీయులైన న్యాయశాఖ మంత్రి గారు ఎన్ఎండి ఫరూక్ గారు వారు ఫ్యామిలీ మా స్థలాన్ని కబ్జా చేసి ఈ బ్యాక్ ఉన్న షెడ్ కూడా వేశారు. రేపేదో ఓపెనింగ్ ఉందంట. కాబట్టి న్యాయశాఖ మంత్రి గారు, పెద్దలు, సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరే మాకు న్యాయం చేయాలా. వాళ్లకు 706/A9 లో వాళ్ళది డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే మేము వదిలిపెట్టిపోనికి మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకు ఉండేది సర్వే నెంబర్ 700A సర్వే నెంబర్ లో ఉంది. వాళ్ళు 700 సర్వే నెంబర్ లో వాళ్ళు ఉండాలా, 706 సర్వే నెంబర్ లో మేము ఉండాలా. ఈ రోజు సర్వేయర్ గారు వచ్చి 706/A9 ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ఫిక్స్ చేసి చూపించారు, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుందని. సో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వారు ఇప్పటికి చాలా మందిని భయపెట్టి చాలా మందిని కొట్టడం కూడా జరిగింది. ఏమంటే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. మా మీద కేసులు కూడా, కొన్ని అనవసరపు కేసులు కూడా పెట్టడం జరిగింది. మా మీద సంబంధం లేని కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి న్యాయశాఖకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాబట్టి దీంట్లో పెద్దలే మీరు, మీడియా వాళ్ళు మీరు ఉండి ఇది మా స్థలం మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారము. నా పేరు రామిశెట్టి వెంకటన్న. నేను నంద్యాల వాస్తవనే. నా స్థలం ఈరోజు సర్వే చేశారు. మొత్తం సర్వే చేసి బౌన్స్ మొత్తం చూపించారు. కానీ మాది కరెక్ట్ గా తేలింది. ఆ స్థలంలో ఇప్పుడు కబ్జా చేశారు గౌరవనీయులైన ఫరూక్ గారు, మంత్రి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. కాబట్టి మాకు న్యాయం చేసి మా స్థలం మాకు ఇచ్చట్టు మాకు చేయండి. ఇది మేము కోరుకునే. చాలా రోజుల నుంచి 12 నుంచి నేను చాలా నలిగిపోతున్నాను, కానీ ఇబ్బంది పడుతున్నాను నేను. దానివల్ల కేసు వేసుకుంటా వాళ్ళు ఇది చేస్తున్నారు. మా స్థలం మాదే, మాకు తేలింది. ఈరోజు మొత్తం తేలిపోయింది. సర్వే రాలేదు, ఇప్పుడు వచ్చింది అంట. కోర్టు ద్వారా తీసుకున్నాం, చేసినారు. వాళ్ళ వారసులు వాళ్ళ ఆడపిల్లలకి ఇచ్చారు. వాళ్ళ నాయనగారు మేనత్త గారికి, వాళ్ళ మేనత్త గారు ఇచ్చారు. మేనత్త గారికి ఇచ్చారు, వాళ్ళ నాయనగారు ఇచ్చారు. ఆడపిల్లగాని ఇచ్చారు. 1953 ఇచ్చారు. దాంతో 68లో 2 ఆడపిల్లలకు శరీరం చేశారు, భాగపరిచయం చేశారు. దాంట్లో సగభాగం వాళ్ళ వారసులు నేను కొన్నాను. సగభాగస్తులు ఇంకా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా ఆ సగం మొత్తం కలిసి వాళ్ళు 16 సెంట్లు. అది ఈరోజు రోడ్డు వెండింగ్ కూడా మాకే వచ్చింది. రోడ్డు వెండింగ్ కూడా మాకు సర్వే చేశారు. 13 సెంట్లు 7 సెంట్లు మాకు తరపు వచ్చింది. 58 సెంట్లలో 7 సెంట్లు రోడ్డుకు పోయింది. దానికైతే నిలకరం ఉంది. అక్కడ మొత్తం సెట్ చేశారు అక్కడ. కాబట్టి సెట్ చేసి కబ్జా చేశారు. మాకు మొత్తం నెంబర్ అమ్మడి మేము పూర్తి నెంబర్ మాది. అది ఎకరా పద్ధతి పూర్తి సర్వే నెంబర్. అది పూర్తి పుంజేది ఒకటే, దాంట్లో ఏం లేదు. 706 పూర్తి నెంబర్. అది మాకు మొత్తం అంటే ఒకటే పూర్తి పుంజింది. 1953లో మొత్తం అంతా ఉంది. తర్వాత 65లో వాళ్ళు బాగా పరిచయం చేశారు. ఇది ఆడపిల్లలకు సబ్సిడీ చేయింది. వాళ్ళ వారసు మేము కొన్నాం. ఆడపిల్ల వారసు మేము కొన్నాము. పూర్తి 53 డాక్యుమెంట్ 60 డాక్యుమెంట్ 2010 మేము కొన్నాం. 2013లో
మాకు రోడ్డు కూడా ఇచ్చారు, మున్సిపాలిటీ కూడా టీటీఆర్ ఇచ్చారు, రోడ్డు మాకే నోటీస్ ఇచ్చారు, మేమే టీటీఆర్ తీసుకున్నాము, దానివల్ల మాకు లబ్ధి పొందాము మున్సిపాలిటీ వల్ల, అన్ని మాకు అన్ని సక్రమం ఉన్నాయి. కానీ అది లేదు మీది కానీ చెప్పి ఆ రోజు కోర్టుకి వెళ్ళారు, వాళ్ళే మొత్తం ఫోన్ చేసి వాళ్ళు మాకు రాకుండా చేశారు. అతను కొంత ప్రాంతాలు ఎక్స్ప్లెయిన్ చేశాము, కాలేదు. మున్సిపల్ సభ్యులు చేశారు, 2010లో చేశారు అని అది కూడా తేల్చారు వాళ్ళు కూడా. కానీ అప్పుడు కూడా వాళ్ళు ఏం ఇది కాలేదు. తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు వాళ్ళు, మళ్ళీ హైకోర్టు మాకి వచ్చింది, మొత్తం మాకి వచ్చింది. ఈ రోజు వాళ్ళ ద్వారా గవర్నమెంట్ సర్వే ద్వారా మాకు మా అసలు మాకు వచ్చి చూపించారు. మా దాంట్లో మొత్తం సెట్ చేసి కబ్జా చేసి అద్దులే. మాది 51 సెంటు, 50 సెంట్లు కానీ సగం, అందులో 7 సెంట్లు రోడ్డుకు పోయింది, 51 సెంటు మాది మొత్తం కబ్జా చేశారు. మొత్తం ఎకరా 10 కబ్జా చేస్తారు. అంటే మాది ఇద్దరు వీళ్ళు కూడా ఉన్నారు కదా, చెప్పండి. 706 బార్ ఏ9 3 ఎకరం పొలం, అది 706 బార్ ఏ9 మొత్తం అద్దు ఎకరా 16 సెంట్లు, దాంట్లో 58 సెంట్లు మాకు వచ్చింది. 8 సెంట్లు 7 సెంట్లు రోడ్డుకి ఇచ్చాము మున్సిపాలిటీకి, టీటీఆర్ కూడా మాకు ఇచ్చారు గవర్నమెంట్. నా పేరు నూర్ బాషాబాయ్, నేను సారాంబి వారసుని. నేను మా తల్లి పేరు ఆషాబి. మాకు 1968లో వచ్చింది. తర్వాత రోడ్డు వైండింగ్ లో పోయింది స్థలము, కొద్ది స్థలం మేము వాసు కూడా అమ్మినాము. రోడ్డు వైండింగ్ లో పోయింది, నాకు 14 సెంట్లు 2 సెంట్లు పోయింది. మిగతా స్థలము అట్నే ఉంది. ఏదో తినగానే అది మిగిలిచుకున్నాము, మా తల్లి ఇచ్చింది. ఆ ఆస్తి మీద కబ్జా చేసి వాళ్ళు దౌర్జన్యం చేసి మొత్తం వాళ్ళే వేసుకుంటున్నారు, పిల్లర్లు వేసినారు, అన్ని చేసినారు, వాళ్ళే కబ్జా చేసినారు. మీరు ఇది కేసు వేయక ముందు కూడా కోర్టులో అది బ్యాంక్ లో ఉంది. అది 2012లో వాళ్ళు కేసు వేసినారు, 2010లోనే నేను బ్యాంక్ లో 706A9 నా స్థలము, 706/A9 నా స్థలం బై. దాని గురించి నేను చెప్తున్నాను, అది నా పేరు మీదనే ఉంది. అది బ్యాంక్ లో లోన్ కూడా తీసుకున్నాను నేను, అప్పుడే కేసు వేయక ముందే బ్యాంక్ లో నేను లోన్ తీసుకున్నాను, అది తీరిపోయింది. మీకు కావాలన్నా కానీ నేను ఆ ప్రూఫ్స్ చూపించగలుగుతాను. నాకు న్యాయం చేయని చెప్తున్నాను నేను, నా తల్లి ఆస్తి.